హే గైస్ నమస్తే. ఏ డేట్ ఈవినింగ్ విత్ ఫ్యామిలీ అయితే ఈరోజు మీరు చూడబోతున్నారు. అయితే ఇంతకు ముందుకు ద ఫుడ్ హెవెన్ అనే రెస్టారెంట్కి వచ్చినాం కదా, నేను టింకు ఫ్రెంచ్ ఫ్రైస్ తిన్నాం కదా. ఈ రోజు అయితే నేను మా పప్పి మా టింకు ముగ్గురం అయితే మెల్లిగా బండి మీద వచ్చేసాం అనమాట. అసలు విషయం ఏంటంటే మా పప్పి ఎడికైనా తీసుకెళ్ళు అని చెప్పింది. నేనైతే వద్దు, నేను ఏది తీసుకోవాలని అనుకుంటేనే ఇక్కడైతే వచ్చినాం అనమాట. ఆ రోజు పిజ్జా తిందాం అనుకున్నాం కదా, అందుకనే ఈ రోజు అయితే మేము పిజ్జా తింటున్నాము. ఇంకా నేను మెల్లిమెల్లిగా చీకట్లో అయినా కొంచెం భయపడకుండా తీసుకొని వచ్చిన తర్వాత నెక్స్ట్ మీకు చెప్తా ఇప్పుడు తింటున్న ఫుడ్ గురించి. ఇంకా నేనైతే పిల్లలకి ఇంట్లో నుంచి బయలుదేరినప్పుడే చెప్తా, నేను ఏదైతే ఆర్డర్ చేస్తానో మీరు అదే తినండి, అంతకన్నా ఎక్స్ట్రా ఇప్పిన ముందైతే వాళ్ళకి చెప్పేస్తా. అదే వాళ్ళు తీసుకుంటారు, మళ్ళీ ఎక్స్ట్రాగా ఏం అడగరు అనమాట. ఇంకా ఇక్కడైతే మేము ఆ రోజు పిజ్జా తిందాం అనుకున్నాం కాబట్టి ఈరోజు పిజ్జా కాంబో ఆర్డర్ చేసిన. పిజ్జా కాంబోలో పిజ్జా వచ్చింది, ఇంకా పెరి పెరి ఫ్రెంచ్ ఫ్రైస్ వచ్చింది, ఇంకా మయోనిస్ క్రీమ్ ఇచ్చిర్రు, ఇంకా వచ్చేసి కూల్ డ్రింక్ ఇచ్చిర్రు అనమాట. ఇక్కడ పెరి పెరి ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే చాలా టేస్టీగా ఉండే. ఇంకా పిజ్జా అయితే 4 పీసెస్ వచ్చినాయి. ఇంకా అందరం షేర్ చేసుకుని అయితే తిన్నాం అనమాట. ఇంకా తింటున్నాము, కానీ మళ్ళీ సడన్ గా వర్షం వచ్చింది. సడన్ గా వర్షం వచ్చే వరకు చాలా భయం వేసింది నాకు. ఎందుకంటే వర్షంలో పిల్లల్ని తీసుకొని వర్షం కాల్ అయితే చేసినాము, కానీ తను రానని చెప్పిండు అనమాట. ఎందుకంటే అంత భయమైందని ఎందుకు తిట్టిండు. అయినా కూడా మనం పట్టించుకోము కదా. లాస్ట్ కి ½ కి వెయిట్ చేసి కాల్ చేసి సతాయిస్తే మా హస్బెండ్ అయితే వచ్చిండు అనమాట. ఇంకా నా కోట అయిపోయింది. ఇంకా మా హస్బెండ్ అయితే అడిగిరు వీళ్ళు. పప్పీకి మస్క్ మెలన్ జ్యూస్ అడిగింది, టింకు ఏమో ఓరియో మిల్క్ షేక్ అడిగింది అనమాట. మా పప్పి కొంచెం ఫ్రూట్స్ ఎక్కువ ఇష్టము, జ్యూసెస్ అవి. టింకుకేమో ఇట్లాంటివన్నీ ఇష్టం అనమాట. ఇంకా ఆర్డర్ చేసుకుంటారు. ఇంకా వాళ్ళు తాగినప్పుడు మాకు ఆబ్వియస్గా టేస్ట్ చూడమని ఇస్తారు కాబట్టి ఇక్కడ మేమైతే అందరం అయితే షేర్ చేసుకొని తాగినాం అనమాట. ఇంకా అంటే ఈ వీడియో తీస్తున్నాను, మా హస్బెండ్ సైలెంట్ ఉన్నాడు కానీ తిడుతూనే ఉన్నాడు. కానీ ఎంత తిట్టినా మనం ఎట్లా పట్టించుకోమన్నమాట. మొత్తానికి అయితే 500 రూపీస్లో మా ఫ్యామిలీ డేట్ అయితే అయిపోయింది. కొందరికి 500 రూపీస్ అనేది తక్కువ విషయం కావచ్చు, కొందరికి ఎక్కువ విషయం కావచ్చు. కానీ ఒక్కొక్కసారి ఎప్పుడు డబ్బులు అనేది అంటే అన్ని పట్టుకోకుండా అప్పుడప్పుడు ఇట్లా ఖర్చు చేస్తూ ఉండాలి, క్వాలిటీ టైంని స్పెండ్ చేస్తూ ఉండాలన్నమాట. ఇంకా మా వాళ్ళు అయితే ఫుల్ ఖుషి అయిపోయారు ఆ రోజుకి. ఇంకా వర్షం మీకు పడతలేదు, మేమైతే బయటనే కూర్చున్నాం, మాకు పడతలేదు అనుకోకండి. అప్పటికి వర్షం జల్లులుగా పడుతుంది, మేమైతే గొడుగు కింద కూర్చున్నాం అనమాట. ఇంకా ఈవినింగ్ లో అయితే అట్మాస్ఫియర్ చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది అనమాట. ఇంకా ఇక్కడైతే జ్యూస్ తాగేసినాము, తర్వాత వెళ్తున్నాం అనమాట. చూసిరు కదా మళ్ళీ వర్షంలో ఎక్కడ పడిపోతామని మా హస్బెండ్ అయితే తీసుకొని వచ్చినా. చూసిరు కదా మొత్తానికి అయితే మేము ఈ ఫ్యామిలీ డేట్ అయితే అయిపోయింది అనమాట. మా టింకు అన్ని ఆశపడతాడు కానీ ఏం తాగడనమాట. ఇంకా నాకైతే ఇచ్చేసిండు, మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం.